మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక అవసరాలు అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిన విషయం. అంటే సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ, మనుషులు కానీ వారి వారి తాహతను బట్టి వాళ్ళకి ఆర్థిక అవసరాలు అనేది తప్పనిసరి అయిపోయిన పరిస్థితి ఈరోజు. వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు ఆర్థిక వెసులుబాటు, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది సర్వసాధారణం. సో ఈ పర్వంలో బ్యాంకులను అప్రోచ్ అవటం లేదా రకరకాల రూపంలో వారికి కావలసిన ధనాన్ని సేకరించడం, అంటే గోల్డ్ ప్లెడ్జ్ చేసి కానీ, ప్రాపర్టీ మార్టిగేజ్ చేసి కానీ, లేకపోతే ఇంకా బాండ్స్ మార్టిగేజ్ చేసి కానీ రకరకాల రూపంలో ఒక షూరిటీ లాంటిది పెట్టి వాళ్ళకి అవసరాల నిమిత్తం అమౌంట్ తీసుకోవటం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచంలో అనాదిగా జరుగుతున్న సాంప్రదాయం. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈ మనిషి యొక్క ఫైనాన్షియల్ అత్యవసరం అనేది అవతల వాడు దాన్నే ఒక వ్యాపారంగా పెట్టుకొని మన అవసరాలకి డబ్బులు సహాయం చేస్తూ అనిపిస్తూ తర్వాత ఆ డాక్యుమెంట్స్ని ఎక్కువ వడ్డీని తద్వారా రకరకాలైన అదర్ మెథడ్స్ని యూజ్ చేస్తూ మన దగ్గర రికవరీ చేసుకోవడానికి ప్రయత్నాలు అనేది చాలా సంవత్సరాలుగా ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సొసైటీ అయిపోయింది. దీనిలో భాగమే ఒక 5 ఏళ్ల క్రితం జరిగిన కాల్ మనీ కేసులు. అంటే బాధితుడు తన అవసరం కోసం ఏం డాక్యుమెంట్లు ఇస్తున్నాడో, ఏం సంతకాలు పెడుతున్నాడో, ఏ డాక్యుమెంట్ మీద సంతకాలు పెడుతున్నాడో చూసుకోకుండా తన వెసులుబాటు కోసం సంతకాలు పెడతాడు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు ఇవన్నీ చూసావు, ఈ లీగాలిటీ చూసావు అంటే నీకు డబ్బులు ఇవ్వని అంటాడు. కాబట్టి అవసరం దృష్ట్యా మనం అవన్నీ గమనించాం, సంతకాలు పెట్టేస్తాం, వచ్చేస్తాం, జరిగిపోతాయి. ఎప్పుడైతే నిర్ణీత కాలంలో మనం రీపేమెంట్ చేయలేదో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సందర్భంలో ప్రేక్షకులు గమనించాలి, మనం మర్యాదగా అంటే డిగ్నిఫైడ్ లోన్స్ తీసుకున్నా, ఇండివిజువల్స్ దగ్గర లోన్ తీసుకున్నా, లోన్ అప్పు అనేది తీసుకుంటే ఏ రోజైనా తిరిగి కట్టాలి అనేది అప్పు తీసుకున్న క్షణంలోనే మనకు రియలైజ్ అవ్వాలి. కానీ అప్పు ఇచ్చేటప్పుడు యూజువల్గా ఫార్మాలిటీస్ ఏం పాటించడు. ఏదో స్టాంప్ పేపరో, చెక్కో, ఏదో డాక్యుమెంట్లో తనఖా పెట్టుకొని ఇస్తాడు. కానీ తను డబ్బులు అడిగినప్పుడు జనాలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, న్యాయస్థానాలకు పరిగెత్తడం, సార్ మా ఇంట పడుతున్నాడు, అన్యాయంగా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అని మాట్లాడటం, అలాగే వీడికి ఈ మనీ లెండింగ్ చేసే లైసెన్స్ ఉందా లేదా, అసలు ఆ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా అంటూ రకరకాల మార్గాల్లో తమని తాము రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఎవరు మన దగ్గరికి రారు. ఎవడో రోడ్డును పోయి ఎవడు వచ్చి నాకు నువ్వు 100 రూపాయలు ఇవ్వని అడగడు కదా. సో ప్రీవియస్లీ దేర్ మస్ట్ బి సమ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ దెమ్. అంటే న్యాయస్థానాలు ఎన్ని తీర్పులు చెప్పినా, ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా ఈ వ్యక్తులు, సంస్థలు అనేది ప్రాపర్ గైడ్ లైన్స్ పాటించకుండా లోన్స్ ఇవ్వటము, దాని రికవరీకి రకరకాల ఇల్లీగల్ మెథడ్స్ కూడా అడాప్ట్ చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. అంటే రికవరీ ఏజెంట్స్ని మెయింటైన్ చేయటం. అంటే ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓల్డ్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్స్ వసూలు చేయడానికి మన ప్రభుత్వం అదాని గ్రూప్కి అసైన్మెంట్ ఇచ్చింది. ఏమండి, ప్రభుత్వమే కదా, మరి ప్రభుత్వం ఎందుకు వసూలు చేయలేదు? నువ్వు కరెంటు వాడుకున్నప్పుడు దాని దగ్గర డబ్బులు కట్టాలి. అది ఎవరైతే ఏమైంది, అది ఓల్డ్ సిటీ పీపుల్ అయితే ఏమైంది, అంబానీ అయితే ఏమైంది, ఎవరైతే ఏమైంది. అంటే ప్రభుత్వం వసూలు చేయడానికి చేతగాక అదానికి ఇచ్చింది అనుకోవాలా మనం? అలాగే మిగతా అన్ని చోట్ల అదానికి ఎందుకు ఇవ్వలేదు? జుబ్లీ హిల్స్ ఏరియా, పంజాగుట్ ఏరియా, అమీర్పేట ఇలాంటి ఏరియాస్లో ప్రజలే కడుతున్నారు కదా. సో ఇలాంటి సిస్టమ్ ఎందుకు రాలేదు? అంటే ప్రభుత్వానికి చేత కాక, లేదా అక్కడ పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి లేక, లేదా అదర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్కి నో చెప్పలేక
ఒక రికవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అదాని సంస్థకి ఇచ్చింది అనుకోవాలంటే ఎస్ అనే చెప్పాలి. ఇంతవరకు బాగానే ఉంది. సో రీసెంట్గా పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టారు. అంటే రిజర్వ్ బ్యాంకు గుర్తించబడని సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా రుణాలు కనుక ఇవ్వటం జరిగితే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. 10 ఏళ్ల వరకు శిక్ష, అంటే నేర తీవ్రతను బట్టి 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు జరిమానా కూడా విధిస్తామని చెప్పి ఒక ముసాయిదా బిల్లు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 15 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం దాన్ని ఓపెన్ డొమైన్లో పెట్టారు. అంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మన అవసరం కొద్దీ ముందు వెనక చూసుకోకుండా మనం డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ చేసి మనం రీపేమెంట్ స్థాయికి వచ్చేటప్పటికి మన లీగాలిటీస్ మాట్లాడతాం అనేది ఎంతవరకు సబబని ఈ అప్పులు చేసేవాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం. సరే, అతను హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నాడా లేదా, అతనికి లైసెన్స్ ఉందా లేదా, అవి సెకండరీ. మన అవసరం కోసం మిస్టర్ ఎక్స్ దగ్గరికి పరిగెత్తాం, టైంకి మన ఎక్స్ ఆదుకున్నాడు, అప్పుడు సంతోషం. అంటే ఇల్లు కట్టుకోవటం మధ్యలో ఆగిపోయిందనో, పెళ్ళను రకరకాల అవసరాల నిమిత్తం మనం వెనక ముందు చూసుకోకుండా ఏ డాక్యుమెంట్ పెడితే ఆ డాక్యుమెంట్, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాం, సంతోషం. రికవరీ వచ్చేటప్పటికి అతనితో సర్దుబాటు చేసుకునే ధోరణి కాకుండా వేరియస్ అదర్ మెథడ్స్లో వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్. సో అందుకే ఈ సందర్భంలో గతం కూడా చెప్పాను, ఈ వాదన ప్రతివాదన లేకుండా, అంటే ఆ డాక్యుమెంట్ నాది కాదు, ఆ సంతకాలు నాది కాదు, అలాగే బ్లాంక్ పేపర్స్ మీ సంతకాలు తీసుకున్నారు, నేనంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒప్పుకోలేదు, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయటానికి, అంటే అప్పు తీసుకున్న వాళ్ళు సేఫ్గా ఉండాలి, అప్పు ఇచ్చిన వాళ్ళు సేఫ్గా ఉండాలి. దీనికి నేను అనుభవంతో ఆలోచించిన రెమెడీ ఒకటే అనిపించింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తామో సంతకాలతో పాటు వాళ్ళ వేలిముద్రలు కూడా తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా ట్రెండ్ మొదలైంది, నేను డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయలేదు, ఆ సంతకం నాది కాదు, నాకు సాగర్ ఎవరో తెలియదు. సో వై ఆల్ దీస్ థింగ్స్? ఇది ఎప్పుడు లిమిటేషన్ అయిన తర్వాత కోర్టులో డిసైడ్ అవుతుంది, 4-5 ఏళ్ల తర్వాత. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే మీరు అప్పు ఇచ్చేటప్పుడే ఆ రెవెన్యూ స్టాంప్ మీద అతని సంతకంతో పాటు అతని వేలిముద్రలు కూడా తీసుకోండి. అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళ సేఫ్ గార్డుని చెప్తున్నాను. డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళు సేఫ్ గార్డు కావాలి. అంటే ఈరోజు నేను డబ్బు తీసుకొని నా అవసరం కొద్ది మీరు నన్ను కాపాడినప్పుడు, మీరు రికవరీ అడిగినప్పుడు మీ మీద కేసులు పెట్టాం, అలాగే రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అనేది ఇది సహేతుకం కాదు. అంటే ఈ విషయంలో నేను అప్పు తీసుకున్న వాళ్ళని, అప్పు ఇచ్చేవాళ్ళని ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఐఎమ్ న్యూట్రల్. మై ఎండోవర్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. సో నేను సంతకం పెట్టలేదు, ఈ సంతకం నాది కాదు అని డబ్బులు ఇచ్చిన వాడు ప్రూవ్ చేయలేక ఇబ్బంది పడ్డ కేసులు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ బోత్ ద పార్టీస్, మీరు డబ్బులు జెన్యూన్గా తీసుకున్నప్పుడు, అలాగే జెన్యూన్గా డాక్యుమెంట్లు మీరు ఎగ్జిక్యూట్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సైతం మీరు పెట్టండి. అలాగే డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు తయారు చేసి, అలాగే మీకు ఈ మనీ లెండింగ్ బిజినెస్ చేసే ఉంటేనే మీరు చెయ్యండి. అలా కాకుండా మీ బిజినెస్ చేసే హక్కు మీకు లేకుండా కనుక మీరు అడిగితే, అంటే ఫ్రెండ్లీ లోన్స్ అని ఇలాంటివి అన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు యాక్సెప్ట్ చెయ్యం. ఫ్రెండ్లీ రిలేషన్ ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు ఇవ్వని వాడు ఎప్పుడు మీ ఇంటికి వస్తాడు, మీరు డబ్బులు ఇవ్వనప్పుడే వస్తాడు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్, అదర్ అగ్రీ టర్మ్స్, వాడు మీ జోలికి రాడు. సో ఈ టర్మ్స్ మీరు డీవియేట్ అయినప్పుడే హీ విల్ పుట్ ద లా ఇన్ టు మోషన్, లీగల్ ఆర్ ఇల్లీగల్. సో వాడి ఇంటికి రాగానే నోటీస్ ఇవ్వగానే, బ్యాంక్ లోన్స్ మనం డిఫాల్ట్ అవుతాం, బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇవ్వగానే మనం కోర్టుకు పరిగెత్తడం, స్టే తీసుకురావటం, ఇవన్నీ టెంపరరీ ఫినామినా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ మిమ్మల్ని రిస్క్ కాపాడారు అంటే టెంపరరీ ఫినామినా. లోను తీసుకున్న మాట వాస్తవం, ఇండివిజువల్స్ కానీ బ్యాంకుకు కానీ డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ చేసిన మాట వాస్తవం. ఈరోజు కాకపోతే రేపైనా కట్టాలి. ద మోర్ డిలే యూ హ్యావ్ టు పే మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
అంతేగాని టోటలీ వైప్ అవుట్ అవ్వటం అనేది మనం తీసుకున్న లోన్స్ జరగవు. అదేదో పొలిటికల్ యాక్టివిటీస్లో రైతు మాఫీ, రుణమాఫీ అలాంటివో జరుగుతాయి తప్పితే ఫ్యూ అమౌంట్స్. అదర్ దాన్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకేవి ఎక్స్క్యూజ్ అనేది దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్క్యూజ్ దొరకనప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్. సో మనం డబ్బులు తీసుకోవటం అనేది మన అవసరాల కోసం తీసుకుంటున్నప్పుడు ద సేమ్ వే వీ హ్యావ్ టు రెసిప్రొకేట్ వైల్ రీపేయింగ్ ఆల్సో. సో అక్కడ లీగాలిటీస్ మాట్లాడటానికి తావులేదు. ఎందుకు తావులేదు అంటే ఈరోజు ఏ నేషనలైజ్డ్ బ్యాంకు తీసుకున్నా అన్రికవర్డ్ అమౌంట్స్ లక్షల కోట్లలో ఉన్నాయి, లక్షల కోట్లలో. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు. అలాగే ఇచ్చే లోన్కి వాల్యూ ఒక్కోసారి సబ్స్టాన్షియల్ కాదు. సో దిస్ ఈజ్ హూస్ మనీ? దిస్ ఈజ్ పబ్లిక్ మనీ. మనం బ్యాంకులో డిపాజిట్ చేసిన అమౌంట్సే ఇంటర్న్ వాళ్ళు వేరే వాళ్ళకి లోన్గా ఇస్తున్నారు. సో వాళ్ళు లోన్ రీపే చేయడంలో ఫెయిల్ అయితే అల్టిమేట్లీ ద బ్యాంక్స్ బికమ్ బ్యాంక్రప్సీ. సో దిస్ ఎఫెక్ట్ ఈజ్ అల్టిమేట్లీ రిఫ్లెక్టింగ్ ఆన్ ది జనరల్ పబ్లిక్. ప్రభుత్వం నడిచేది కానీ బ్యాంకు రుణాలు కానీ ఇవన్నీ ప్రజలు కట్టే పన్నుల ద్వారా వెళ్తున్నాయి తప్పించి ఎవరి జేబు నుంచి పెట్టట్లేదు. కాబట్టి ఐ సమ్ అప్ దిస్ టాపిక్ ఏంటంటే అప్పు చేయొద్దని ఎవరూ చెప్పరు. మీ అవసరాన్ని బట్టి, మీ రీపేయింగ్ కెపాసిటీని బట్టి మీరు లోన్లు తీసుకోండి. అలాగే లోన్లు ఇచ్చే వ్యవస్థలు కూడా యు రీవిజిట్ యువర్ లీగల్ స్టెబిలిటీ టు ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ లోన్స్. ఆ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి కదా, నేను మనీ లెండింగ్ ఇస్తాను, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటివన్నీ మాట్లాడితే భవిష్యత్తులో చెల్లవు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈజ్ వెరీ సీరియస్ టు రిస్ట్రైన్ this kind of unauthorized institutions and also unauthorized persons from lending amounts to general public. So వ్యాలిడిటీ అతన్ని నువ్వు డబ్బు తీసుకునేటప్పుడు ప్రశ్నించని వాడివి, అతని డబ్బు తిరిగి కట్టమంటే నీకు లోన్ ఇచ్చే పరిస్థితి ఉందా, నీకు లైసెన్స్ ఉందా, అవి ఉందా, ఇవి ఉందా అని అడిగితే ఇట్ ఈస్ మెటిక్యులస్. కాబట్టి మై అపీల్ టు యూఎస్, అందుకే చాలా సినిమా వచ్చింది అప్పు చేసి పప్పు కూడా. అప్పులు చేస్తున్నామంటే ఏదో ఒక రోజు తిరిగి కట్టాలి అనేది పెట్టుకోండి. అలాగే అప్పు చేసిన తండ్రి కనుక చనిపోతే ఆటోమేటిక్లీ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, వారసుల మీద పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మా నాన్న చేశాడు కదా నాకు సంబంధం లేదు అంటే నడవదు. ద లైబిలిటీ షల్ కంటిన్యూ ఆన్ హిస్ లీగల్ హెయిర్స్. కాబట్టి బ్యాంకుల ద్వారా తీసుకున్నా, ఇండివిజువల్ ద్వారా తీసుకున్నా, వన్స్ యూ హ్యావ్ రైజ్డ్ ఏ లోన్ to meet your necessities, at the same time it is your legal as well as moral obligation to repay in the same way. But prevention is better than cure. మనకి తాహతు ఉంటే మనం అప్పు చేద్దాం, దాన్ని ఎదుర్కొందాం తప్పించి అప్పులు చేసి మన ఇల్లు వేడం వేసి మనకి నిలువ నీడలేని పరిస్థితులు దయచేసి మనం తెచ్చుకోవద్దని ప్రార్థిస్తూ నమస్కారం.